ద నెక్స్ట్ డే మార్నింగ్. సో ఇక్కడే ఈ హోటల్లోనే మేము రూమ్స్ బుక్ చేసుకున్నది. అంటే ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు. సో డైరెక్ట్గా వస్తే దొరుకుతాయి అనుకున్నాం రూమ్స్. నో, ఎవరైనా సరే దసరా టైంలో మాత్రం మైసూర్లో రూమ్స్ అస్సలు దొరకవు, కంప్లీట్లీ ఫిల్డ్గా ఉంటాయి. సో మాకు లక్కీలీ వి గాట్, ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా రూమ్ బుక్ చేయించుకున్నాం. సో రూమ్స్ అయితే ద వ్యూ వాజ్ ఎక్సలెంట్, ద రెస్టారెంట్ బిసైడ్, అక్కడ కూడా ఫుడ్ చాలా బాగుంది. సో అర్లీ మార్నింగ్ తొందరగా లేచిపోయాం, ఎందుకంటే చాలా టెంపుల్స్కి తిరగాలి ఈరోజు. చాలా మొక్కులు ఉన్నాయి, అమ్మ కూడా చాలా రోజుల నుండి మొక్కుకుంది. సో ఇక్కడ నుండి ఇంకా అంతా ప్యాక్ చేసేసుకుని, సో చూస్తున్నారు కదా 2 రూమ్స్ బుక్ చేసుకున్నాం, ఎందుకంటే అత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. సో 2 రూమ్స్, ద వ్యూ అయితే చాలా బాగుంటుంది అక్కడ రూమ్ నుండి. ఇంకా అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ మార్నింగ్ టెంపుల్కి దర్శనం చేసుకున్నాక బ్రేక్ఫాస్ట్ చేసుకుందామని. ఇంకా అక్కడ నుండి బయలుదేరాము. అక్కడ నుండి బయలుదేరినప్పుడు 7 o'clock అయింది. సో డాడీ ఏమో అక్కడ కాఫీ టీ తాగుదామని ఆపాడు దారిలో. సో అక్కడ నుండి ఇంకా టెంపుల్కి బయలుదేరిపోయాం. ముందుగా చాముండి అమ్మను దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇది మైసూర్ ప్యాలెస్ నుండి ఒక 13 kilometers ఉంటుంది. సో అమ్మను దర్శించుకోవాలంటే అమ్మను గుండెల్లో పెట్టుకుని పూజిస్తారు కర్ణాటక వాసులు. దుష్టులకు భయాన్ని కలిగించే భయంకరమైన రూపాన్ని కలిగిన ఈ దేవాలయం ప్రధాన దేవత చాముండేశ్వరి. మైసూర్ మహారాజులు చాలా సంవత్సరాలుగా ఈ దేవతని పూజిస్తూ, కులదేవతగా ఆరాధిస్తూ, ఈ దేవాలయాన్ని పోషిస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి సహకరించారు. సంవత్సరానికి ఒకసారి సర్వాలంకార భూషితమైన చాముండమ్మను చూడటం అదృష్టంగా భావిస్తారు భక్తులు. దసరా ఉత్సవాలకి అమ్మని చాలా బాగా వజ్ర వైఢూర్యాలతో అలంకరించుంటారు. ఈ టైంలో అక్కడ చాలా ఈవెంట్స్ జరుగుతాయి. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ సింగింగ్ కాంపిటీషన్ పెట్టారు. సో అలా మా అమ్మ లాస్ట్ ఇయర్ మొక్కుకుందన్నమాట, అమ్మకి ఒడిబియ్యం ఇస్తామని. అక్కడ ఇవ్వచ్చు, చూస్తున్నారు కదా, గాజులు అన్నీ వాళ్ళే ప్యాక్ చేసి ఉంటారు. ఒడిబియ్యము చీర ఇచ్చి మా మొక్కు తీర్చుకున్నాం. సో అలా అక్కడ చూసేసి ఇంకా కొద్దిగా ముందర వెళ్తే షాపింగ్ ఉంటుంది. అదే పిల్లలకి బొమ్మలు, మా పిల్లలు అయితే ఇంకెక్కడికి వెళ్ళినా ఆ బొమ్మలు అయితే అడగడం మానరు. సో అక్కడ వాళ్ళకి బొమ్మలు తీసుకుని, ఇంకా అత్త వాళ్ళు అమ్మ వాళ్ళు కొద్దిగా ఏదో చిన్నవి తీసుకున్నారు. అవి తీసుకుని ఇంకొద్దిగా ముందర వెళ్తే ఒక స్టాచ్యూ ఉంటుంది, నరకాసురుని స్టాచ్యూ ఉంటుంది. అది ఎంట్రీలోనే చూడొచ్చు మనము. ఇంకా ఇంకొద్దిగా ముందర వెళ్తే నంది విగ్రహం ఉంటుంది. సో మహాబలేశ్వరుడి దేవాలయం కూడా ఉంటుంది ఇక్కడ. అక్కడ అన్నీ చూసుకుని, సో అవర్ నెక్స్ట్ విజిట్ వాజ్ నంజనగూడు. అక్కడైతే ఫోన్ అసలు అలో లేదు, టెంపుల్లోకి ఏ ఇమేజెస్ కూడా తీసుకోలేము. చాలా పురాతన టెంపుల్ అది. చూస్తున్నారు కదా బయట వ్యూ ఎలా ఉందో టెంపుల్ది. ఇక్కడ కపిలా నది తీరంలో వెలసిన శ్రీకంఠేశ్వర దేవాలయం ఒక ప్రసిద్ధ ధార్మిక కేంద్రం. అక్కడ చూసుకుని దర్శనం చేసుకున్నాక మళ్ళీ నిమిషాంబ దేవి ఆలయానికి బయలుదేరాము. చల్లని చూపులతో దర్శనమిచ్చే నిమిషాంబదేవి భక్తుల కోరికల్ని నిమిషలో తీరుస్తుందని, అందుకే అమ్మవారికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. ముఖ్యంగా పెళ్లికి సంబంధించి వచ్చే ఎలాంటి ఆటంకాలైనా ఈ అమ్మవారిని దర్శించుకున్నాక, మొక్కుకున్నాక అన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ దేవాలయం శ్రీరంగపట్టణం సమీపంలో గంజం అనే ఊర్లో కావేరి నది ఒడ్డున కొలువైనది. ఈ దేవుడికి గాజులు, నిమ్మకాయలు సమర్పిస్తారు భక్తులు. ఇక్కడ బలి భోజనం అనేది ప్రత్యేకం. అక్కడ దర్శనం అయ్యాక మేము కూడా కావేరి నది ఒడ్డున వెళ్ళి
పిల్లలు, నేను, అమ్మ కొద్దిగా అక్కడ కూర్చున్నాం. అత్త వాళ్ళు కూడా కొద్దిగా పైన అక్కడ కూర్చున్నారు. పిల్లలకి నీళ్ళు అంటే ఇష్టం కదా, అక్కడ చాలామంది కావేరి స్నానం కూడా చేస్తూ ఉంటారు. సో అక్కడ కొద్దిగా సమయం గడిపి ఇంకా కొద్దిగా ముందరికి వస్తే, నాకు బేల్పూరి అంటే చాలా ఇష్టం. ఇంకా దాన్ని తినకుండా ఎక్కడ కనిపించినా సరే అదొక్క స్నాక్ తింటా నేను. సో అది తిని ఇంకా అక్కడ నుండి ఇంకో టెంపుల్ చూడాలని, ఆల్రెడీ 4 అయింది కాబట్టి సో తొందరగా బయలుదేరిపోయాం. నెక్స్ట్ విజిట్ వాజ్ శ్రీ రంగనాథ స్వామి ఆలయం. ఈ ఆలయం 9వ శతాబ్దంలో గంగ వంశపు రాజులు నిర్మించారు. హొయసల, విజయనగర శైలిలో రంగరించబడింది ఈ ఆలయం. ఆలయంలో రంగనాథ స్వామి వెలసి ఉంటారు. అందుకే ఈ ఊరికి శ్రీరంగపట్టణం అని కూడా పేరు వచ్చింది. ప్రసిద్ధి కలిగిన పంచరంగ క్షేత్రాల్లో శ్రీ రంగనాథ స్వామి ఆలయం కూడా ఒకటి. అన్ని టెంపుల్స్ దర్శనం అయ్యాకనే లంచ్ చేద్దాం అనుకున్నాం. సో దారిలో ఇంకా అన్ని దర్శనం అయ్యాక హల్లీమని అని ఒక హోటల్ ఉంది. శ్రీరంగపట్నం అయ్యాక 5 కిలోమీటర్స్లో హైవేలో దొరుకుతుంది. మస్ట్ ట్రై. అక్కడ బొబ్బట్లు, ముద్ద, స్వీట్స్ అన్ని చాలా బాగుంది. అక్కడ భోజనం చేసుకుని ఇంకా పిల్లలకి ట్రావెల్ హీట్ అవుతుందని కోకోనట్ వాటర్ తీసుకున్న డాడీ. అక్కడ ఇంకా తీసుకుని ఇంకా బెంగళూరుకి రిటర్న్ అయిపోయాం. Hope you like the video. Please share, subscribe and like to my YouTube channel.